2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి ఎట్లా ఉంది చూద్దాం. ఈ సింహరాశి సెప్టెంబర్ నెలలో స్వక్షేత్రంలో శని రవి ఉన్నాడు. ఏమీ ప్రయోజనం లేదు. ఈ సింహరాశి ఎటువంటిది అనేది ముందు మనకు కావాలి. ఈ సింహరాశి అమ్మవారి వాహన సింహం. ఈ సింహరాశికి అధిపతి ఎవరు? రవి, సూర్యుడు. అంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ సింహరాశిలో ఎవరైనా పుడతారు. అటువంటి ఉత్తమ జన్మ ఎత్తినటువంటి వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే ఈ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఖర్చు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అసలు ఇప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. అమ్మో, ఈ బాధ మనం తట్టుకోలేమన్నంత బాధ. 2 సంవత్సరాలు 6 మాసాలు ఈ రాశికి అష్టమ శని. చాలా బాధాకరమైనటువంటి రోజులు. ఈ బాధాకరమైన రోజుల్లో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఏ పని కూడా చేసినా సాగదు. ఏ పని మీరు చేయలేరు. ఏ పని చేసినా పని సాగదు. మనస్సు చేసే వృత్తి మీద ధ్యాస ఉండదు. ఎందుకంటే బాధల వల్ల మనస్సు ఇంకో చోటు ఉంటుంది, చేసే పని ఒక చోటు ఉంటుంది. ఇట్లా ఉండటం వల్ల మీకు వచ్చే ఇబ్బంది బాగా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ రాశి వాళ్ళకు వచ్చే పరిస్థితి ఏమిటంటే ముందు మరి సెప్టెంబర్ నెల 13 వరకు కూడా చెప్పరానటువంటి బాధలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. తర్వాత ఈ అష్టమ శని అవటం వల్ల కూడా ఈ రాశి వాళ్ళకి విపరీతమైన ఖర్చు. ఎందుకంటే అష్టమ నవములు కష్టపు దినములు అన్నారు. విపరీతమైన కష్టాలట. అష్ట కష్టాలు అంటారు. 8 రకాలు ఉంటాయట కష్టాలు. ఈ 8 రకాల కష్టాలు ఎట్లా ఉంటాయి అంటే చేతిలో డబ్బులు లేవు, చేసే పని చేసినా ప్రయోజనం లేదు, ఇంటికి వస్తే తిండి లేదు, మరి బయటికి పోతే నిన్ను గౌరవించేవాడు లేడు. మరి ఎంత పరిస్థితిలో ఈ పరిస్థితి చెప్పడానికి ఎవరికి అలివైనటువంటి ఇది కాదు. ఎందుకంటే ఇంత విపరీతంగా చెబుతున్నానని మాత్రం అనుకోవద్దు. విపరీతంగా చెప్పటం కాదు, జాగ్రత్త పడడానికి చెప్పేది తప్పితే రెండోది కాదు. అయితే ఇది ఎందుకు చెబుతున్నాము అంటే బాగా ఉన్నప్పుడు ఆనందపడటం కాదు, కష్టం వచ్చినప్పుడు జాగ్రత్త పడటం. అది ప్రతి వ్యక్తికి కూడా అది అవసరం. మానవుడు ఎట్లా ఉండాలి అంటే రాయి కంటే కూడా మనిషి హృదయం గట్టిగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే ఏదైనా ఇబ్బంది ఉండదు. ఏమండి, నేను పెద్ద ఉద్యోగం చేశానండి, ఇవాళ ఆ ఉద్యోగం పోయింది అంటే కూలి పని చేసిన కూలి పని చేసి బతికారు కష్టంలో. మళ్ళీ ఉద్యోగం వచ్చేంతవరకు కూలి పని చేశారు. మానవుడు తను బతకడానికి, తన కుటుంబాన్ని బతికించడానికి దొంగతనం చేయకుండా ఉంటే చాలు. కష్టపడి ఉప్పు కారం వేసుకొని తిన్నా తప్పులేదు. అప్పు చేసి పప్పు కూడా తినాల్సింది కష్టపడి ఉప్పు కారం వేసుకొని తినాలి. ఇప్పుడున్న పరిస్థితి అది. కాబట్టి నేను చేసే వృత్తిలో ఆదాయం లేదు కాబట్టి అదే చేస్తాను, అది లేకపోతే నేను చేయను, ఇంట్లో కూర్చుంటాను అనుకుంటే జరిగే పరిస్థితి ఈ సింహరాశికి ఇప్పుడు లేదు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు చదువుకునే పిల్లలు కావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, ప్రతి వాళ్ళకి కూడా సమస్యే. కాబట్టి ఈ టైంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ అలా జాతకాలు చూపించుకోవాలి. పైన ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా చెప్పేది, నీవు చేసినటువంటి పాపాలు ఏమైనా ఉంటే వాటిని కడుక్కుంటానికి మురికి పట్టిన గుడ్డని శుభ్రంగా ఉతుక్కున్నట్లుగా నీవు చేసినటువంటి సమస్తమైన దోషాలు పోగొట్టుకుంటానికి ఏం చేయాలి? దైవాల్ని, గ్రహాల్ని పూజించాలి. అటువంటి పూజల టైం ఏమిటి? ఆషాఢం అయిపోయింది, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం, భాద్రపద మాసం వినాయక చవితి, భాద్రపద బహుళం పితృదేవతల పూజ, ఆశ్వేజ మాసం దసరా నవరాత్రులు అమ్మవారి పూజ, కార్తీక మాసం ఈశ్వరుడి పూజ. ఈ 4 నెలలు దేవతా సమయాలు. ఇప్పుడే కరువు. ఈ కరువులో నీవు ఏం చేయాలి? కష్టం ఉన్నప్పుడు ఇటాపత్తు ద్వారా జాతకాలు చూపించుకోవటం, దానికి ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోవటం,
నీ ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా స్మరించడం ఇట్లా చేస్తూ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో భాద్రపద మాసం బహుళం వస్తుంది. ఈ భాద్రపద మాసం పితృపక్షం అంటారు. భాద్రపద బహుళ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కూడా పితృపక్షం అంటారు. ఈ పితృపక్షం ఎట్లా ఉంటుంది అనేది మనం చూసుకుందాం. ఇప్పుడు తల్లి, తండ్రి, గురువు, తర్వాత దేవుడు అన్నారు. తర్వాత మనం తల్లి, తండ్రి, గురువు, దేవుడు అన్నప్పుడు ముందు తల్లిని చెప్పారు, తర్వాత తండ్రిని చెప్పారు, తర్వాత దేవుడిని చెప్పారు. ఈ తల్లి ఎవరో తండ్రి ఎవరో మనం చూసుకుందాం. భాద్రపద మాసంలో మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, జీవతో వాక్యకరణం, వాడు బతుకున్నంతకాలం తల్లిదండ్రులు చెప్పినట్లుగా వినాలి. ప్రత్యబ్దం భూరి భోజనం, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కర్మ చేసిన తర్వాత ప్రతి సంవత్సరంలో కూడా ఆ పోయిన తిథి రోజున వాళ్ళ తద్దినం, ఆబ్దీకం తద్దినం అంటారు, అది పెట్టాలి. గయాయాం పిండదానాచ్చ, గయక వెళ్ళి పిల్ల ప్రదానం ఏమన్నారు. త్రివే పుత్రస్య పుత్రత, ఈ మూడు ఎవడైతే చేస్తాడో వాడు పుత్రుడు అని పెంచుకుంటారు. ఏమండి, మా పెద్దవాళ్ళు నాకు చెప్పలేదు, నాకు చిన్నతనం మా నాన్న పోయినాడు, ఏ సంవత్సరం ఏ నెల ఏ తారీఖు నాకు తెలియదండి, నన్ను చేయమంటే నేను ఏం చేయమంటావు అని అడగచ్చు మీరు. పౌర్ణమి నుంచి అమావాస్య లోపల అష్టమి మధ్యలో వస్తుంది. అంటే అష్టమికి పౌర్ణమి నుంచి అష్టమి వరకు 7 రోజులు, అష్టమి నుంచి అమావాస్య వరకు 7 రోజులు, అది మధ్యాష్టమి అంటారు. ఆ మధ్యాష్టమి రోజున నీకు తల్లి తిథి కానీ తండ్రికి తిథి కానీ తెలియని పక్షంలో ఆ రోజున తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేయొచ్చు. ఒక తల్లిదండ్రులకే కాదు, దాంట్లో ఏం చెప్పాడు, ఆదౌపిత తథా మాత సాపత్ని జననీ తదా మాతాపహ సపత్నేక ఆత్మపత్ని స్వరంతరం సుతభ్రాతృపితృవ్యాశ్చ మాతులా సహభార్యక. తల్లి, తండ్రి, గురువు, దైవం, అత్త, మామ, పింతండ్రులు, పెత్తండ్రులు, అన్నదమ్ములు, బావమరుదులు, మేనత్త కొడుకులు, మేనమామ కొడుకులు, పింతల్లులు, పెత్తలు, ఇంతమంది 7 తరాల వాళ్ళు, వాళ్ళందరికీ పిండ ప్రదానం చేయొచ్చు మధ్యాష్టమి రోజున, వాళ్ళందరికీ తర్పణ చేయొచ్చు. అయితే అక్కడ ఏం చెబుతున్నారంటే, మీరు ఎన్ని పూజలు చేసినా పితృదేవతల యొక్క పిండ ప్రదానం తర్పణ చేయకపోతే మహాదోషంట. ఏం చెబుతున్నారంటే, జంజం అనేది మెళ్ళో వేసుకుంటాం. బ్రాహ్మణులు అయితే ఎప్పుడు జంజం ఉంటుంది. ఇతర కులస్తులు ఏం చేస్తారు, ఒక కండువా తీసుకొని ముడేసి జంజంగా వాడుకుంటారు. బ్రాహ్మణులైనా బ్రాహ్మణ జంజానికి ముడి ఉంది, ఇతర కులస్తుల జంజానికి కూడా ఆ కండువా ముడి ఉంది. ఆ ముడి పదిస్తాం, నీళ్లలో పిండుతాం, నీళ్లలో ముంచి ఆ నీళ్లు కింద పిండుతూ ఉంటాం. బ్రాహ్మలు జంజం ముడి, ఇతరులు పైగుడ్డ ముడి. ఏకేచ అస్మత్కులే జాతా, నీళ్లు కింద పిండుతూ నేను ఇదంతా చేసిన తర్వాత ఈ నీళ్లు భూమి మీద పిండుతున్నాను. ఏకేచ, నా కులస్తులు ఎవరైనా సరే, కులే జాత అపుత్ర, పిల్లలు లేక కానీ, గోత్రులో మృత, గోత్రీకులు లేక కానీ, ఎవరు కర్మ చేయక కానీ, అగ్నిలోబడి కానీ నీళ్ళలోబడి కానీ అటువంటి వాళ్ళకి ఉత్తర క్రియలు ఏమీ జరగకపోయి ఉంటే, నేను ఈ జంజం నుండి పిండేటువంటి నీళ్లు ఉత్తమ గతులు కలుగుగాక అని ఆ జంజం నీళ్లు పిండుతున్నారు. ఏకేచ అస్మత్కులే జాత అపుత్ర గోత్ర మృత చే గృణంతు మయాదత్తం సూత్ర నిష్పీడనోదకం అని ఈ విధంగా చేయాలి. పిండ ప్రదానం చేస్తాం. మరి భాద్రపద మాసం అయిపోయింది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దసరాలు, నవరాత్రులు. ఈ నవరాత్రులు ఎట్లా ఉంటాయో చెబుతా. చైత్రమాసం వసంత నవరాత్రులు, రామచంద్రమూర్తిని పూజిస్తాం. భాద్రపద మాసం గణపతి నవరాత్రులు, ఆశ్వయుజ మాసం శరన్నవరాత్రులు. ఈ నవరాత్రులు అమ్మవారు పూజ చేస్తున్నాం. ముందు తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేశాం కదా. అమ్మవారంటే ఎవరు? తల్లి. జన్మనిచ్చిన తల్లి కంటే అందరికీ జన్మనిచ్చిన 33 కోట్ల జీవరాశులు